సినీ రంగానికి సంబంధించి జనవరిలో ఫస్ట్ రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అదే విధంగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. నాన్న హైరానా, జరగండి, అదే విధంగా డోప్ సాంగ్, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే డోప్ సాంగ్ మాత్రం ఈ రోజు రాబోతుంది. ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా హైప్ క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చు. అయితే ఈ సాంగ్కి సంబంధించి గ్లిమ్స్ వచ్చినప్పుడు, అదేవిధంగా ఈ పోస్టర్ బయటకు వచ్చినప్పుడు చాలామంది ఆయన డ్రెస్కి సంబంధించి కూడా సర్చ్ చేశారు. అయితే ఆ డ్రెస్ ఖరీదు ఎంత ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలామంది సర్చ్ చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో సరే ఒకసారి నార్మల్గా చూద్దాము అసలు ఇది ఎంత ఉండొచ్చు అని చెప్పేసి గూగుల్లో సర్చ్ చేసి చూస్తే దాని ఖరీదు ఓ మినీ హౌస్ అంతా ఉందంట. అయితే దాని ఖరీదు వచ్చేసి 6 లక్షలు. అసలు ఆ రేటు చూసినప్పుడు ఏంటి ఇంత కాస్ట్ పెట్టి డ్రెస్సెస్ అనే విధంగా అందరూ కూడా షాక్ అయ్యారు. అయితే శంకర్ డైరెక్షన్లలో ఓన్లీ ఉన్న 5-6 సాంగ్లకి 70 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. నిజానికి ఈ 70 కోట్లలో పెద్ద పెద్ద సినిమాలు పక్కకు పెట్టి చిన్న చిన్న సినిమాలు చాలా వస్తాయి కదా అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ వేసుకున్న కాస్ట్యూమ్స్కి కూడా చాలా అంటే చాలా ఖర్చుందట. అందులో దీనికంటే అన్నిటికంటే ఎక్కువ ఖర్చు పెట్టారట. ఈ దోప్ సాంగ్ మాత్రం ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సాంగ్ అంటూ క్రేజ్ రావాలి అని చెప్పేసి వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు. ఇక ఈ ఖరీదు విన్న తర్వాత ఇది సామాన్యులు కొనుక్కునేది కాదులే అని చెప్పేసి చాలామంది దీన్ని రీక్రియేట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. ఇప్పుడైతే ఫ్యాన్స్ అయితే అరే ఇంత కాస్ట్ వద్దులే కానీ నార్మల్గా మనము ఆయన జరగంటిలో వేసుకునే డ్రెస్సెస్తో అయితే హ్యాపీగా ఫీల్ అవుదాం అని కొంతమంది అంటున్నారు. సో మీరేమనుకుంటారు? ఈ డ్రెస్కి సంబంధించి ఆ కాస్ట్యూమ్కి అంత కాస్ట్ పెట్టొచ్చా? మీ అభిప్రాయాన్ని కామెంట్